పొగాకు పదార్థాలు తీసుకున్నప్పుడు ఏదైతే ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ రావడం వల్ల మెల్లిమెల్లి వాళ్ళ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా దానికి దూరం అయిపోతుంటారు. సో ఇది తీసుకునే మోతాదు బట్టి డిసైడ్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే కొందరికి ఏంటంటే ఈ చూయింగ్ గమ్స్ నమలడానికి కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి స్టిక్కర్స్ కూడా వచ్చాయి. జస్ట్ స్టిక్కర్ని ఏంటంటే ఈ స్టిక్కర్స్ని ఏం చేస్తామంటే వాళ్ళు ఎక్కడైతే ఎంత మోతాదులో సిగరెట్ తీసుకుంటున్నారో, ఎంత మొత్తంలో బీడీలు తాగుతున్నారో, జర్దా తింటున్నారో దాన్ని బట్టి ఈ డోస్ అనేది ఇస్తాం. ఈ ప్యాచ్ ఏం చేస్తామంటే జస్ట్ దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసేసి జస్ట్ దీన్ని ఇలాంటి ప్యాచ్ అనేది ఇలాంటి ప్యాచ్ అనేది మనం చూస్తుంటాం. ఈ ప్యాచ్ అనేది ఏంటంటే ఇందులో ఉండే డ్రగ్ అనేది ఏంటంటే మనం శరీరానికి అంటించుకున్నట్లయితే సిగరెట్స్ కానీ, గుట్కా కానీ, తంబాకు కానీ మానేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి అధునాతనమైన ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి. తర్వాత అంతేకాకుండా మందులు కూడా, ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మనకేంటంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాళ్ళకేంటంటే ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత సిగరెట్ తాగాలనిపించకపోవడము, తర్వాత గుట్కా తినాలనిపించకపోవడం అనేది మనం గమనించాలి. అంతేకాకుండా ఏంటంటే కౌన్సిలింగ్స్ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా ఉండాలి. ఎట్లా అంటే ఫ్యామిలీ అనేది సపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు మానేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని కౌన్సిలింగ్స్ అంటే ఎవరైతే ఇది మానివేశారో వాళ్ళని ఉదాహరణ చూపించేసి వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా కూడా ఈ పొగాకు ఉత్పత్తులను మానించడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా అయితే ప్రజల్లో ఈ అవగాహన రావాలంటే ఈ నో టొబాకో డే సందర్భంగా వీలైనంత మట్టుకు ఎన్జిఓస్ కానీ, వివిధ రకాల సంస్థలు కానీ, ఈ బయట కానీ బహిరంగంగా పొగాకు తినడం కానీ, లేకపోతే సిగరెట్స్ నిషేధించిన ప్రాంతాల్లో ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకు మనము ఎడ్యుకేట్ చేయడము, తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడము, తర్వాత డీఅడిక్షన్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మనకు ప్రభుత్వ వైద్యశాలలు అన్నింటిలో. సో కాబట్టి ఇలాంటి సౌకర్యాలను ఉపయోగించుకొని మనము పొగాకు నుంచి విముక్తి పొందాలని నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.